అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. గుండె నిండా బాధతో దుఃఖంలో ఉన్నారు అతని పేరెంట్స్. కొడుకు లేడన్న బాధ ఉన్నా డాక్టర్లు ఇచ్చిన సలహాతో అవయవదానం చేసి 7 జీవితాల్లో వెలుగులు నింపారు. వారిలోనే తన కొడుకును చూసుకుంటామని చెప్తున్నారు. తమలాగా ఎవరికీ కడుపుకోత ఉండొద్దని కోరుకుంటున్నారు కరీంనగర్ జిల్లాకు చెందిన చరిత్ పేరెంట్స్. కొవ్వొత్తి కరుగుతూ నలుగురికి వెలుగునిస్తుంది. మనిషి చనిపోయి నలుగురికి దుఃఖాన్ని మిగుల్స్తాడు. కానీ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ యువకుడు 7 జీవితాల్లో వెలుగులు నింపాడు. తన నిండు ప్రాణం కోల్పోయిన 7 జీవితాన్నిచ్చాడు కరీంనగర్ జిల్లాకు చెందిన చరిత్ కుబేర్. కరీంనగర్ జిల్లా వావిలాలపల్లికి చెందిన వీణా తిరుమలేష్ కు ఒక్కగానొక్క కొడుకు చరిత్ కుబేర్. కొడుకును పెద్ద చదువులు చదివించి గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాలని ఎన్నో కలలు కన్నారు ఆ తల్లిదండ్రులు. ఆ కన్నవాళ్ల కలలు నెరవేరలేదు సరికదా, కన్నీరే మిగిలింది వారికి. హైదరాబాద్ లో ఎంఈసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరిత్ ఈ నెల 1న స్నేహితులతో కలిసి కారులో నల్గొండ జిల్లా చెరువుగట్టు వెళ్లాడు. మధ్యలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో చరిత్ కుబేర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. కొడుకును దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు చరిత్ పేరెంట్స్. డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పడంతో కుప్పకూలిపోయారు. 10 బాయ్స్ కలిసి ఒక కార్ రెంట్ తీసుకొని నల్గొండ జాతరకని వెళ్తుండగా సడన్గా ఒక కుక్క అడ్డం రావడంతో కారు టాప్సీ టర్వీ అయిపోయి అందరూ అక్కడికక్కడే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ తోటి హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి విలేజర్స్ అడ్మిట్ చేశారు. మేము హైదరాబాద్ వెళ్ళేసరికి మా బాబు కండిషన్ ఆఫ్టర్ స్కానింగ్ రిపోర్ట్స్ బ్రెయిన్ డెడ్ అని చెప్పేశారు. బాబుని ఒక 10 మంది పిల్లలలో చూసుకోవచ్చు అనేసరికి నేను గుండె ధైర్యంతో మా బాబు యొక్క ఆర్గన్స్ అన్ని డొనేట్ చేయడానికి అంగీకరించి కన్సర్ట్ ఇచ్చేశాను. కొడుకు చనిపోతున్నాడనే పుట్టెడు దుఃఖంలో ఉన్నవారు చరిత్ అవయవాలు దానం చేశారు. అవయవ దానం చేస్తే 7 ప్రాణం పోసే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెప్పడంతో వెంటనే ఓకే చెప్పారు. చరిత్ కళ్ళు, హార్ట్, కిడ్నీలు, లివర్ తో సహా మొత్తం 7 అవయవాలను దానం చేశారు. అవసరమైన వారికి వాటిని అమర్చారు. వారిలోనే తమ కొడుకును చూసుకుంటామని చెబుతున్నారు. తమలా ఏ కన్నవారికి కడుపు కోత ఉండొద్దని కోరుకుంటున్నారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు చరిత్ తల్లిదండ్రులు. తల్లి అందరికంటే చాలా ప్రేమపూర్వకమైనది. మీరు బయటికి పోయినా వచ్చినా తల్లి ఒక్కతే ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మ అనేది లివింగ్ గాడ్. ఆ అమ్మని ఎప్పుడూ నిరాశపరచవద్దు. ఆనందంగా ఉంచాలి అనుకుంటే ఆమెకి మీ మార్క్స్ అవసరం లేదు, మీ డబ్బు కూడా అవసరం లేదు. మీరు ప్రాణాలతో ఎక్కడైనా సంతోషంగా ఉంటే ఆ తల్లి ఆనందంగా ఉంటుంది. అందుకని ఈ టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్, యూ లిసన్ టు మై అడ్వైస్. వేర్ హెల్మెట్ వెన్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఇన్ 2-wheelers. వెన్ యూ ఆర్ గోయింగ్ డ్రైవింగ్ ఏ కార్, వేర్ సీట్ బెల్ట్. ఏ ఆర్గన్ డిజెనరేట్ అయిపోయినా రీజెనరేట్ అయ్యే కెపాసిటీ ఉంది ఎక్సెప్ట్ బ్రెయిన్. అంటే చనిపోయి కూడా అతడు 7 మందిని బతికించింది కాబట్టి అది గొప్ప విషయమే. అతడు ఇండియాలో 8వ ర్యాంక్ పొందిండు ఆ విషయం, బాడీ పార్ట్ దానం చేసి. చరిత్ది విద్యావంతుల కుటుంబం. తండ్రి తిరుమలేష్ కొంతకాలం ఇంజనీర్ గా పనిచేసి అనారోగ్యం కారణంగా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. తల్లి వీణా ఓ ప్రైవేట్ స్కూల్లో వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. తాత ఎల్లయ్య రిటైర్డ్ టీచర్. ఏ లోటు లేకుండా ఒక్కగానొక్క కొడుకు చరిత్ ను గారాబంగా పెంచుకున్నారు. మనవడి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నాడు చరిత్ తాత. చేసిన అవయవదానం గుర్తుకొచ్చి బాధలన్నీ మర్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఏమని చెప్పదలుచుకున్నానంటే అన్ని దానముల కల్లా అవయవ దానం చాలా గొప్పది. అలాంటి గొప్ప దానం చేసి మా యొక్క కుమారుడు ఇప్పుడు స్వర్గానికి డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి నేను వాడికి తల్లినైనందుకు, వాడు నాకు ఇంత పేరు తెచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను. కొంతమంది పిల్లలు 30 సంవత్సరాలు వచ్చినా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రాలేరు. అటువంటి సమయంలో 16 సంవత్సరాల కొడుకు అన్ని అవయవాలని దానము చేసి నాకు ఒక మంచి పేరును తీసుకొని వచ్చాడు.